أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله وعلى والصلاة والسلام على من لا نبي بعده أما بعد بسم الله الرحمن الرحيم يا أيها الناس اعبدوا ربكم الذي خلقكم والذين من قبلكم لعلكم تتقون بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రార్థిస్తున్నాను. ముందుగా మీ అందరినీ నేను ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీనికి అర్థం మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీపై కురియుగాక. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతిని మార్చివేసిన సూర్యుడు, ప్రపంచ విప్లవాలను అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన నేటి యోధుడు, మూఢజనాన్ని మహాజ్ఞానులుగా మార్చిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుభవ ప్రతిమాశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మౌలికకారి, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, జగద్గురు, మానవ మహోదయులు, విశ్వ ప్రవక్తల నాయకుడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వర్షించుగాక. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం కొన్ని సైంటిఫిక్ రీజన్స్ మరియు ఇస్లాం పరంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తానండి. 4 చక్రాల బండి, దాని మీద అన్ని రకాల పళ్ళు, ఒక సిస్టమేటిక్ గా ఒక డిసిప్లైన్డ్ గా ఒక క్రమ పద్ధతిలో ఒకదాని మీద ఒకటి చూడముచ్చటగా అమర్చబడి ఉన్నాయి. దారిని పోయేవారు కొందరు ఇలా అంటారు, వాటిని ఎవరు అట్లా పేర్చలేదు, వాటంతటా అవే అట్లనే ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా? కాదు. ఆ బండి ఒక చోట నుండి తయారు చేయబడి వచ్చింది. దాని మీద ఉన్న ఫలాలు ఎక్కడి నుంచో వచ్చాయి. వీటన్నిటినీ ఒక అందంగా, ఒక ఆకర్షణీయంగా, ఒక అద్భుతంగా అలా సెట్ చేసినటువంటి వాడు, సెట్టర్ ఒకడు ఉన్నాడు అని చెప్తారా లేదా? చెప్తారు సోదరులు. మరి ఆలోచించిన సోదరులారా, పశువుల నుండి పాలను, తేనెటీగల నుండి తేనెను, ఆల్చిప్పల నుండి ముత్యాలను, మేఘాల నుండి వర్షాన్ని, నేల నుండి మొక్కలను ఉద్భవింపజేసిన ఉత్తమ సృజనాకారుడు ఎవరండి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మీరు ఎప్పుడైనా గమనించారా సోదరులారా, పక్షులు గాలిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, అంటే ఎగిరేటప్పుడు వి షేప్ లో ఎగురుతాయంటండి. ఇప్పుడు తరచూ చూస్తుంటాము, వి షేప్ లో వెళ్తుంటాయి. మొదట చూసినప్పుడు ఇది ఏదో సోషల్ అంటర్లా కనిపిస్తుంది. కానీ సోదరులారా, వాస్తవానికి ఇది అద్భుతమైన స్ట్రాటజీ. సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయేంత తెలివైన వ్యవస్థ. అత్యంత ముందున్న పక్షి గాలి ప్రవాహానికి చీల్చుకొని ముందుకెళ్తుంది. దాంతో వెనుకున్న పక్షులకు అప్వర్డ్ లిఫ్ట్ లభిస్తుంది. అప్వర్డ్ లిఫ్ట్ అంటే వారు తక్కువ శక్తితో, తక్కువ అలసటతో ఎగరగలుగుతాయి. అందులో అద్భుతం ఏమిటంటే, ప్రతి పక్షి ఒకదాని తర్వాత మరొకటి భాగం పంచుకుంటాయి, ఫ్రంట్కి వస్తాయి. అందరి శక్తి సంరక్షించబడుతుంది, అంటే సేవ్ అవుతుంది. ఎవరు ఒంటరిగా అలసిపోకుండా సమతౌల్యం కొనసాగుతుంది. ఇప్పుడు రెండు సోదరులారా, ఖురాన్ ఏం చెప్తుంది?
67 సూర 19 ఆయతండి, సూర ముల్క్. అవలం యరో ఇలా తైరి ఫౌహుం సాఫతి కవి మా యుంసి ఖమున్న ఇలర్ రహమాను ఇన్నహు బికుల్లి షైన్ బసీర్. ఏమిటి, వీరు తమపై ఉన్న రెక్కలని చాచుతూ ఒక్కోసారి ముడుచుకుంటూ ఎగిరే పక్షుల్ని చూడటం లేదా? కరుణామయుడైన అల్లా తప్ప వాటిని ఆ స్థితిలో ఎవరు ఉంచగలరు? ఎవరు ఉంచలేరు సోదరు. అంటే ఈ ఫార్మేషన్, ఈ రొటేషన్, ఈ క్రమశిక్షణ ఇవన్నీ కోఇన్సిడెంట్ కాదు, యాదృచ్ఛంగా అయితే కాదండి. ఇది అల్లా ఏర్పాటు చేసిన పరిపూర్ణ సిస్టమ్. ఊహించండి సోదరులారా, పక్షులు మాటలతో కాకుండా, ఎటువంటి టెక్నాలజీ లేకుండా, ట్రైనింగ్ లేకుండానే ఎలా ఈ ఒక అద్భుతమైన క్రమంలో బంధించబడ్డాయో. ఇది ఎవరి శక్తి, ఎవరి హిక్మత్? బేషక్ అల్లాదే అండి. ఏమైనా సోదరులారా, సైన్స్ ప్రకారం సూర్యుడు ఒక నక్షత్రం. దానివల్లే భూమిపై వెలుగు, వేడి, జీవం ఉన్నాయి. మొక్కలు పెరుగుతాయి, వర్ష చక్రం నడుస్తుంది, జీవజాలం నిలుస్తుంది. సూర్యుడు లోపల న్యూక్లియర్ ఫ్యూషన్ వల్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. అంటే ఇది సైంటిఫిక్ ప్రకారం. ఇప్పుడు రెండు సోదరులారా, సూర్యుడు మనం ప్రతిరోజు చూస్తున్నాం. అల్లా యొక్క గొప్ప నిషాని, ఇది ఒక సంకేతం అండి. ఖురాన్ ఏం చెప్తుందో చూద్దాం. అల్లా సూర్యుడిని, చంద్రుడిని, రాత్రిని, పగలను తన సృష్టి మహిమగా పేర్కొన్నాడు. సూర యాసిన్ ఉందండి ఇది, సూర యాసిన్ అండి ఇది. సూర్యుడు తనకు నిర్ణయించబడిన మార్గంలో నడుస్తున్నాడు. దీన్ని ఆపరేట్ చేసేయగలటువంటి ఎవరండి? ఇస్లాంలో సూర్యుడు అల్లా యొక్క గొప్ప నిషాని, సంకేతం అండి. సైన్స్ ప్రకారం అది ఒక నక్షత్రం, భూమికి వెలుగు, వేడి ఇచ్చే జీవనాధారం. ఇస్లాం ప్రకారం ఇస్లాం చెప్తుంది, సూర్యుడిని కాదు, దాన్ని సృష్టించిన అల్లాను ఆరాధించు. సైన్స్ చెబుతుంది అది ఎలా పనిచేస్తుందో. ఇస్లాం సూర్యుడు మనకు ఒక పాఠం చెబుతున్నాడు. సృష్టి ఎంత గొప్పదో చూస్తే, సృష్టికర్త అయిన అల్లా ఎంత మహానుభావుడో, ఎంత గొప్పవాడో. తల్లి గర్భంలో బిడ్డ పుట్టే విధానం స్టెప్ బై స్టెప్ చెప్పుకొని వస్తానండి. ఇస్లాంలో నుక్త అంటే అరబీ పదం అండి. నుక్త అంటే ఇది చిన్న ద్రవ బిందువు, మంచి ప్రారంభ దశ. సైన్స్ చెబుతుంది భర్త నుంచి వచ్చే వీర్యకణం స్పెర్మ్, తల్లి నుంచి వచ్చే అండం, ఇవి కలిసినప్పుడు ఫలదీకరణ జరుగుతుందండి. ఇది మొదటి జీవదశ. ఖురాన్లో అల్కా అంటే అరబిక్ పదం ఉండదు. దీన్ని తెలుగు అంటుకునే దశ, అంటుకునే వస్తువు, గర్భగోడకు అతుక్కునే దశ. దీన్ని సైన్స్ చెప్తుంది ఫలదీకరణ అండం కొన్ని రోజుల్లో గర్భాశయం గోడకు అంటుకుంటుంది. చూడండి సోదరులారా, 1400 సంవత్సరాల క్రితం అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో చెప్పాడు. ఇప్పుడు సైన్స్ కొన్ని దశాబ్దాల క్రితమే చెప్పింది ఫలదీకరణ అండం కొన్ని రోజుల్లో గర్భాశయం గోడకు అంటుకుంటుంది. దీనిని ఇంప్లాంటేషన్ అంటారండి. ఇదే ఖురాన్ చెప్పిన అంటుకునే దశ. ఖురాన్ ముద్గా, అరబిక్ లో ముద్గా అండి ఇది. దీనికి తెలుగులో నమిలిన మాంసపు ముద్దల, చిన్న మాంసపు ముద్దలా ఉండే దశ అంటే ముద్గా. ఇది సైన్స్ పిండం చిన్న కణాల సమూహంగా ఆకారం మారుతూ ఉంటుంది. మొదటి వారాల్లో చిన్న ముద్దలా కనిపిస్తుంది. ఇది పిండ ప్రారంభ రూపానికి పోలికగా చెప్పబడింది. ఇస్లాం చెప్తుంది ఎముకలు ఏర్పడి తర్వాత వాటిని మాంసం కప్పబడుతుంది. బిడ్డలో ముందుగా ఎముకల ప్రారంభ నిర్మాణం ఏర్పడుతుంది. సైన్స్ చెప్తుందండి ఇది. తర్వాత కండరాలు, మృదు కణజాలం, చర్మం అభివృద్ధి చెందుతాయి. సోదరులారా, ఖురాన్లో భద్రమైన స్థలం ఏమిటంటే ఫీ ఖరారిన్ మకీన్,
ఫీ ఖరారి మకీన్ అంటే ఇది అరబిక్ లాంగ్వేజ్ అండి. దీన్ని అల్లా బిడ్డను సురక్షితమైన స్థలంలో ఉంచాడు. అల్లా బిడ్డను సురక్షితమైన స్థలంలో ఉంచాడు. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. అది గర్భాశయం, అక్కడ బిడ్డకు రక్షణ, పోషణ, పెరుగుదలకి సరైన వాతావరణం ఉంటుంది సైన్స్ చెప్తుంది. నిజంగానే గర్భాశయం అద్భుతమైన భద్రమైన స్థలం అండి ఇది. సూర అజ్జుమర్ అండి, ఖురాన్ చెప్తుంది 39వ సూర 6వ ఆయత్ అండి. అతడు మిమ్మల్ని మీ తల్లుల గర్భాలలో ఒక సృష్టి తర్వాత మరో సృష్టిగా 3 చీకట్లలో సృష్టిస్తున్నాడు. 3 చీకట్లు అంటే తల్లి పొట్ట గోడ, గర్భాశయ గోడ, గర్భసంచి పొరలు. ఇప్పుడు సైన్స్ చెప్తుంది నిజంగా బిడ్డ తల్లి శరీరం లోపల గర్భాశయంలో, గర్భసంచిలో రక్షితంగా ఉంటుంది. ఇది చాలా లోతైన సూచన అండి. మనం ఆలోచించాలండి. ఇది బిడ్డ గర్భంలో ఎలా బ్రతుకుతుంది సైన్స్ ప్రకారం చూద్దామండి. బిడ్డ గర్భంలో గాలి పీల్చదు. తల్లి రక్తం నుంచి ఆక్సిజన్ ప్లాసెంటీనా అంటే తల్లి బొడ్డు త్రాడు ద్వారా అందుతుంది. అలా బిడ్డ బ్రతుకుతుంది సైన్స్ చెప్తుందండి. ఇప్పుడు మనం ఖురాన్ విషయానికి వద్దామండి. మనిషి తనకు తానే ఏమీ చేయలేని స్థితిలో అల్లా అతడిని పోషిస్తాడు, కాపాడుతాడు. చూడండి ఎప్పుడు చెప్పండి, ఇది 1400 సంవత్సరాలు. మనిషిని తనకు తానే ఏమీ చేయలేని స్థితిలో ఉండగా అల్లా అతడిని పోషిస్తాడు, కాపాడుతాడు. సైన్స్ 9 నెలలకు దగ్గరగా నొప్పులు మొదలవుతాయి. గర్భాశయం బిడ్డకు బయటకు నెడుతుంది. బిడ్డ జనన మార్గం ద్వారా బయటకు వస్తుంది. ఇది తెలిసిన విషయం అండి, సైన్స్ చెప్పింది ఇది. మన ఇస్లాం జోలికి వస్తే తల్లి పడే కష్టం గురించి ఖురాన్లో ప్రత్యేకంగా ప్రస్తావన ఉందండి. సూర లుక్మాన్ అండి 31వ సూర 14వ ఆయత్, వవస్సీనల్ ఇన్సాన బివాలిదైహి హమల్తు ఉమ్ముహు వానన్ అలా వాని ఫిసాలుహు ఫీ ఆమైన అనిష్కుర్ లివాలిదైక ఇలయ్యం మసీర్. దీనికి అర్థం అతని తల్లి బలహీనత మీద బలహీనతతో అతడిని మోసింది. అంటే గర్భాధారణ కష్టం, ప్రసవం కష్టం, తల్లి త్యాగం చాలా గొప్పది అని ఇస్లాం చెప్తుంది. సైన్స్ ఈ ప్రక్రియని చెబుతుంది. ఇస్లాం సృష్టికర్త మహిమను, గొప్పతనాన్ని చూపిస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్తానండి. గర్భంలో బిడ్డ ఏర్పడే విధానం చూసి మనం నేర్చుకోవాలి. మనం గొప్పవాళ్ళు కాదండి. మనం మొదట ఒక చిన్న బిందు స్పెర్మ్ అండి, చీ అనుకునే చిన్న బిందు స్పెర్మ్. అల్లా పర్మిషన్ లేకపోతే పుట్టేవాళ్ళమే కాదు, ఉండేవాళ్ళమే కాదు. అహంకారం చేయకూడదు. అల్లాకు థ్యాంక్ యూ, శుక్ర్ అదా చేయాలండి. తల్లిని గౌరవించాలి. టోటల్గా నేను చెప్పబోయేది ఒక చిన్న స్పెర్మ్ నుండి అల్లా సృష్టించాడని మమ్మల్ని. అది గర్భాశయంలో అంటుకొని స్టెప్ బై స్టెప్ గా రూపం దాల్చి ఎముకలు, మాంసం, అవయవాలతో సంపూర్ణ శిశువుగా తయారవుతుంది. సైన్స్ ఈ ప్రక్రియని వివరిస్తుంది. ఖురాన్ ఈ సృష్టి వెనుక ఉన్న అల్లా గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది. అందుకే గర్భంలో బిడ్డ పెరుగుదల చూడటం అనేది కేవలం జీవశాస్త్రం, సైన్స్ కాదండి. అది అల్లా యొక్క కంప్లీట్ అల్లా యొక్క సంపూర్ణమైన సిస్టమ్ అండి. అది అల్లా సుబ్హానహు వ తఆలా సమాజాన్ని సంస్కరిస్తూ, మంచి చెబుతూ, చెడు ఆపిస్తూ ఉండే ఉత్తమ సమాజం మీరే. అంటే మీరంటే ముస్లింలు ఉద్దేశించి ఈ ఆయత్ చెప్తున్నాడండి అనే భావం ఖురాన్లో క్లియర్ గా ఉందండి. అది నేను చదివినిపిస్తాను. కుంతుం ఖైర ఉమ్మతి ఉఖ్రిన్ అంటే మానవాళి కొరకు వెలికి తీయబడిన ఉత్తమ సమాజం మీరే. అంటే ముస్లిం సంబంధించిందండి ఇది. మీరు మంచి పనులను ఆజ్ఞాపిస్తారు, చెడు పనులను నిషేధిస్తారు, మరి అల్లాపై విశ్వాసం ఉంచుతారు. కానీ మనం సోదరులారా అల్లాపై విశ్వాసం ఉంచుతున్నాం, కానీ మనం
చేసే పనులు కొన్ని విషయాలు మీకు చెప్తాను. నేను ముస్లింని అంటావు, దర్గాల చుట్టూ తిరుగుతావు. నేను ముస్లింని అంటావు, దినాలు తద్దినాలు చేస్తావు. నేను ముస్లింని అంటావు, తావీజులు దారాలు కట్టుకుంటావు. నేను ముస్లింని అంటావు, కట్నం కావాలి అంటావు. నేను ముస్లింని అంటావు, అక్కడికి వెళితే పిల్లలు పుట్టారు అంటావు. నేను ముస్లింని అంటావు, పలానా బాబా దగ్గరికి వెళితే జాబ్ వచ్చింది అంటావు. అసలు నువ్వు ముస్లింవేనా? మీ అంతరాత్మని అడగండి. ముస్లిం అంటే ఎవరో తెలుసా? కలిమా చదివినవాడు. పోనీ ఎప్పుడైనా కలిమా అయినా చదివా? పూర్తిగా అర్థంతో అషదుల్లా ఇలాహ ఇల్లల్లాహు అషదు అన్న ముహమ్మద్ రసూలుల్లా, నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లా తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లా యొక్క మెసెంజర్, దాసుడు. కలిమా ప్రకారం నీ జీవితం ఉందా అసలు? ఆ రోజు అబూతాలు ఒక మాటే కదా చెప్పమంది, బాబాయ్ ఒక్కసారి కల్మా చదవండి బాబాయ్, చెప్పండి బాబాయ్ ఒక్కసారి కల్మా చెప్పండి బాబాయ్. ప్రవక్త వారు ఏడ్చి ఏడ్చి అడిగింది. కానీ నువ్వు నోటి మాటలు కూడా చెప్పలే. ఎందుకని? కల్మా చెప్పిన తర్వాత దానిని కట్టుబడి జీవించాలి అన్నది వాళ్ళకి తెలుసు. కలిమా చదివానంటున్నావు, ఏ పాపాన్ని విడిచిపెడుతున్నావు? ఇల్లు కట్టాలంటే సిద్ధాంతం తీసుకొస్తావు, పెళ్లి చేసుకోవాలంటే జాతకాన్ని చూపించుకుంటావు. ఎక్కడయ్యా నీ కలిమా? ఎక్కడుంది? ఊరికే రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో మొహమ్మద్ ఖాళీ షమ్మస్తాన్, సయ్యద్ సిరాజ్, మొహమ్మద్ అర్షద్ అహ్మద్ తప్ప దృష్టిలో మనం ముస్లిం, అల్లా దృష్టిలో మనం ముస్లింవే కాదు. ఏదో టెంపరీగా నమాజ్కి పోతున్నాం, రంజాన్లో ఉపవాసాలు ఉంటున్నాం, ఎప్పుడో ఒకసారి జకాత్ తీస్తామంటే ఊరిని స్వర్గం ఇస్తానని చెప్పలేదు. అల్లా సుబ్హానహు వ తఆలా పడక మీద లేచిన కాడి నుంచి నువ్వు పాడి మీదకి వెళ్ళేదాకా, ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరి ఆగేదాకా ప్రతి విషయంలో అల్లా నన్ను చూస్తున్నాడు అని భయపడి ప్రతి ఘోరమైన పాపానికి దూరంగా ఉండి ఆయన ప్రవక్త విధానం నడుచుకుంటేనే అప్పుడు అవుతావు అల్లాకి ఇష్టడివి. నువ్వు అనుకున్న ప్రకారం నీ మనోవాంఛలకి దాసుడై, నీ కోరికలకు బానిసై, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తానంటే నేను ముస్లింని అనుకున్నా నీ దగ్గర ఏమి ఉండదు. ఆయన జికిర్ చేయడానికే టైం లేదు, ఖురాన్ చదవడానికి టైం లేదు. అర్థంతో నీ దగ్గర నీకు ప్రశాంతమైన జీవితాన్ని ఎలా ఇస్తాడండి అల్లా సుబ్హానహు వ తఆలా? అమూల్యమైనటువంటి స్వర్గాన్ని ఎలా ప్రసాదిస్తాడు? ఎప్పుడైనా ఆలోచించావా? ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఆయత మనకు ఒక గొప్ప బాధ్యతను గుర్తు చేస్తుంది. ముస్లిం అంటే తానే మంచిగా ఉండేవాడు కాదు, సమాజాన్ని కూడా మంచి వైపుకు నడిపించేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడ నమాజ్ వదిలేసినా నమాజ్ వైపుకి పిలవాలి, ఎక్కడ అబద్ధం ఉంటే సత్యం వైపు పిలవాలి, ఎక్కడ మద్యం, జూదం, జినా, అన్యాయం ఉంటే వాటిని ఆపడానికి ప్రయత్నించాలి. మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్, సహీ ముస్లిం అంటే అది, ఆ హదీస్లో ఇలా అన్నారు, మీలో ఎవరైనా చెడును చూస్తే దానిని తన చేతితో మార్చాలి. వాళ్ళు అప్పటికే కెపాసిటీ నీకు లేదు. అది సహజం కాకపోతే తన నాలుకతో, తన మాటతో, నాలుకతో అంటే మాటతో ఆపాలి. అది కూడా సాధ్యం కాకపోతే తన హృదయంతో ద్వేషించాలి. అది లాస్ట్ బలహీనమైనదండి. సోదరి సోదరులారా, ఇస్లాం మనకు కేవలం వ్యక్తిగత ఇబాదత్ మాత్రమే కాదు, సమాజ బాధ్యత కూడా నేర్పింది. ముందు మన ఇల్లు సరిగ్గా ఉండాలి, మన పిల్లలు దీని మీద ఉండాలి, మన మస్జిద్లో నమాజ్ జరుగుతూ ఉండాలి, మన గ్రామం, మన కాలనీ, మన సొసైటీ మంచి వైపు వెళ్ళాలి. అప్పుడే మనం నిజంగా ఖైరా ఉమ్మత్ అంటే ఉత్తమ సమాజం అవుతారండి అల్లా దృష్టిలో. ముస్లిం ఉమ్మత్ గొప్పతనం సంఖ్యలో కాదండి, సమాజాన్ని సరిచేసే బాధ్యతలో ఉంది. మంచి చెప్పని ముస్లిం, చెడు ఆపని ముస్లిం తన ఉమ్మత్ బాధ్యతను పూర్తిగా నెరవేర్చినట్టే. మనం కేవలం మస్జిద్లోనే ముస్లింలం కాదు, సొసైటీలో కూడా ఇస్లాం కనిపించాలి. సొసైటీలో, సమాజంలో మనం బయటికి వెళ్ళిన తర్వాత జన్నత్కి షహజాది
ద క్వీన్ ఆఫ్ హెవెన్, ద ప్రిన్సెస్ ఆఫ్ హెవెన్, హజరత్ ఫాతిమా రజియల్లా తాలా అన్హా, మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియమైన కుమార్తె అండి. ఆమె సబర్, హయా, ఈమాన్, తక్కువ క్యారెక్టర్, భర్త సేవ, తల్లిదండ్రుల సేవ, సాదాసీదా జీవితం, ఎంత నెమ్మది, ఎంత సూపర్ సింపుల్ లివింగ్ స్టైల్ అండి. మోర్ దెన్ 100% ఆవిడ ఈమాన్, ఆవిడ పరదా. ఆవిడ్ని ఫాలో అవ్వండి సోదరిమణులారా. మన ఇళ్లలో అమ్మాయిలు, తల్లులు, అక్క చెల్లెళ్ళు ఫాతిమా రజియల్లాహు తాలా నా జీవితం మనం నేర్చుకుంటే మన ఇల్లు జన్నత్ వాతావరణంలో కనిపిస్తుంది.